ఈరోజు మీరు ఇంత అవగాహన పూర్తిగా చెప్తున్నారంటే నాకు తెలిసి మీ బాల్యంలో కూడా కొన్ని ఎదుర్కొని ఉంటారు. మేము విన్నది ఏంటంటే స్వయంగా చూసింది కానీ అనుభవించింది కానీ ఏదైతే లేదు, కానీ కొంత అగ్రకులస్తుల ఇళ్ల ముందు చెప్పులు వేసుకొని వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగినా కానీ ఇబ్బందులు పెట్టేవాళ్ళు అనేటువంటి విషయాలు వింటూ ఉన్నాం. మీరు వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లోకి పోగలిగే స్థితే లేదు, వాళ్ళ ఇంట్లోనే మంచి తాగే పరిస్థితి కూడా ఉండదు. పబ్లిక్ ప్లేసెస్లో పోవలసిన కాడికి రానివ్వకపోవటమే ఉంది, అది ప్రధానం. ఇంతెందుకు మా దగ్గర మా కుటుంబాలు మా వాడలో ఉన్న మా దళిత కుటుంబాలు ఎక్కడ నీళ్ళు తెచ్చుకోవాలి, మా పక్కనే గవర్నమెంట్ బావి ఉంటుందండి. అది చాలా మంచి నీళ్ళు, చాలా బాగా, అంటే ఎండాకాలం కూడా బాగా నీళ్ళు ఉంటాయి. మేము ఎక్కడ తెచ్చుకోవాలి, పక్కన ఒక బావి ఉంది, ఆ బావి ఎండిపోతుంటుంది, మళ్ళీ దాన్ని పూడిగా తీసే వ్యవహారం ఉండదు. పక్కన ఒక కుంట ఉంటుంది, దాని నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. కానీ ఆ కుంటలో ఏదో చనిపోయి నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం లేదు, వీలుండదు. వీళ్ళ దగ్గరికి ప్రభుత్వ బావి దగ్గరికి వచ్చి వాళ్ళని నీళ్లు పోయామంటే ఎవడన్నా ఒకళ్ళు పోసేటోళ్ళు అందరికీ ఆడిపోతారు, వాళ్ళు కూడా చేదిపోయాట. మళ్ళీ ఈ విషయం మోటారు అదో ఇదో కాదు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ చివరికి మేమే అందరం కలిసి మేము అప్పుడు 8th 9th 10th క్లాస్ అప్పుడు ఆ సమయాన్నే ప్రైమరీ హై స్కూల్ ఆ టైంలో మేము ఉన్న 4-5 కలిసి కదా ముట్టుకొని చేశాం. చేస్తే పెద్ద గడబడైంది ఊళ్ళో. మళ్ళీ పెద్దలు పిలిచి మందలించడం. మీరు లేటెస్ట్గా న్యూస్ ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇటీవల కాలంలో దళితులు ఒక గుడికి వెళ్ళారని వాళ్ళని గ్రామం నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న ఒక 10-15 రోజుల ముందు, అంటే నిజామాబాద్లో ఈ రోజు కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకటండి, ఇవాళ అబ్జర్వ్ చేయదలుచుకుంటే నా ఎమ్మటి ఎవరైనా రమ్మనండి, నేను ఒక్కటే వెంటనే చూపిస్తా. ఇంతెందుకు, బస్ ఎక్కండి, బస్ పక్కన ఒకడు కూకుంటాడు, కూకున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఆయన ఏం చేస్తారంటే ఎటు తిరిగి ఈయన క్యాస్ట్ ఏదో ఎతకాలని ప్రయత్నం చేస్తుంటాడు. మనం ఏం చేస్తామంటే అది రాకుండా ప్రయత్నం చేస్తుంటాం. అంటే అప్పటిదాకా మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ కులం అడిగి కులం అర్థమైందో మాటల తేడా ఉంటుంది, డిఫరెన్స్ తేడా ఉంటుందండి. అంటే ఎక్కడో ఉందని కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్కళ్ళ మైండ్లల్లో. ఎందుకు చంపుతానండి, తమ బిడ్డల్ని చంపుతారు, తమ ఏది సొంతంగా మాట్లాడతా. ఇది అంటే దీన్ని చర్చించే ముందుగా అంటే మీరు సరే కమ్యూనల్ పార్టీలో జాయిన్ అయ్యారు, కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ సిద్ధాంతాలకి మీరు ఆకర్షితులయ్యారు. కాకపోతే ఒక ఎక్స్ట్రీమిజం అని చెప్పాలి, మావోయిస్టులు, నక్సలైట్లు అనేది, దాంట్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు, ఎవరు కారణకులు? ఒకటండి, ఒక మాటలు చెప్పాలంటే మా ఊళ్ళో కానీ మా ఏరియాలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ లేదు. ఓకే, మహబాద్ మానుకోట అంటే భూస్వాములకి కంచుకోట. మీరు చరిత్ర లోపల ఎన్ని ఉంటాయి, చరిత్రలో చాలామంది చెప్తారు ఈ విషయం. మా దగ్గర అన్ని గళ్ళు ఉంటాయి, ఆ గడులలో దొరలే వాళ్ళే కేసు ఫైల్ చేస్తారు, వాళ్ళే విచారిస్తారు, వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు. అన్ని వాళ్ళే, పోలీసు వాళ్ళే, ఇది పరిస్థితి వ్యవస్థ నడుస్తుంది. అలాంటి ఉండడం వల్ల మా ఏరియా లోపల మహబాదు మానుకోట ఏరియా దొరల ఏరియా లోపల అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేకుండే. ఆ సమయాన నేను ఎవరి దగ్గరనో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల దగ్గర పోయి తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా మా ఊళ్ళో కానీ మా చుట్టుపక్కల ఊళ్ళో కానీ ఎవరు లేకుండేది. ఇది మా పరిస్థితి. నేను పియూసీకి వచ్చిన తర్వాత నేను వచ్చింది ఏంటి, సామాజిక అణచివేత, అంటరానితనం, దీని విషయంలో కొంత చైతన్యవంతమైన, కానీ ఈ అంశం ఆర్థిక అసమానత మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. మేము పేదరికాన్ని అనుభవించినాం. అంటే ఇక్కడ మీరు అన్న మాట అది ఎందుకు వాస్తవం అంటే, ఆర్థిక అసమానత కంటే సామాజిక అసమానత మిమ్మల్ని మరింత ప్రభావితం చేసేసరికి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ఎందుకంటే కేవలం ఆర్థికంగా మీరు ఇబ్బంది పడి ఉంటే దీనిపైన కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. నేను అందుకోసం అంటున్నా, సమాజం లోపల సామాజిక అణచివేతకి గురిగాని వాళ్ళందరూ కూడా ఆర్థిక అణచివేతకు గురై ఉంటే కమ్యూనిస్టు కావటానికి అది కారణమైంది. అదే ఈ కింది సెక్షన్స్ లోపల, అంటరాని కులాల లోపల, తర్వాత సామాజికంగా అణచివేయబడే సెక్షన్స్ లోపల నుంచి వచ్చేవాళ్ళు రెండింటి వల్ల వస్తారు. ఒకటి సామాజిక అణచివేత, తర్వాత పేదరికం, ఈ రెండింటి వల్ల వస్తారు. అయితే మనిషి ఎప్పుడైనా కూడా పేదరికం ఉన్నా దానికంటే ఎక్కువ
ఈ ఆర్థిక అదే మన సామాజిక అంశం మీద కుల అంశం, ఎందుకంటే పేదరికం అందరిది అనుకుంటారు. అవును, ఈ అంటే ముందు మనం మాట్లాడుకున్నట్లు పేదరికం నుంచి బయటపడొచ్చేమో, సామాజిక అణచివేత నుంచి బయటపడడం వీలు కావట్లేదు కదా. అందుకోసమే పేదరికం అందరిది కదా, అంటరానితనం నాదే కదా, అంటే నాదన్నప్పుడు ఉండే సీరియస్నెస్ వేరే ఉంటుంది. ఇది అండి. అయితే నేను ఎప్పుడైతే పియూసీ కోసం హైదరాబాద్ వరంగల్ వచ్చిన్నో, హెచ్ఎస్సి అప్పుడు మాకు హెచ్ఎస్సి ఉండేది. హెచ్ఎస్సి మా బల్పాల్ లోపల నేను పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత పియూసీ కోసం వరంగల్ వచ్చాను, డిగ్రీ కాలేజీ కోసం. అక్కడ బాలసముద్రం హాస్టల్లో ఉండేది. ఆ బాలసముద్రం హాస్టల్లో ఉన్న సందర్భంగా ఈ అనేక రకాల సాహిత్యాలు చదవటానికి, అనేక రకాల మీటింగ్స్కి వెళ్ళటానికి, అనేక రకాల అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఆ ఫ్రెండ్షిప్ లోపల నేను కొంత దాని విషయంలో చైతన్యం. ఇదే సందర్భం లోపల అక్కడ భగవంత్ దాస్ అని ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఉండేవాడు. అతను కూడా ఇటు అంబేద్కర్ని, తర్వాత ఇటు కమ్యూనిస్ట్ పార్టీని రెండింటిని అభిమానించేలాగా ఆయన యొక్క కార్యాలయం కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన బోధనలు కానీ ఉండేది. ఆయన పరిచయం అయిన తర్వాత సహజంగానే నేను కమ్యూనిస్ట్ పార్టీ వైపు మొగ్గు చూపారు. దాని తర్వాత నేను అక్కడ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత హాస్టల్స్ సెక్రటరీగా, ఇక ఆ విధంగా నేను జిల్లాలోనే మీకు మంచి పరిచయాలు విద్యార్థులతో కావచ్చు, విద్యార్థి నాయకులతో కావచ్చు ఏర్పడ్డాయి. అట్లా నేను కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షించబడ్డా. అప్పుడే నక్సలైట్ మూమెంట్ కూడా ప్యారలల్గా ఉన్నది. కానీ నేను సిపిఎం వైపు ఆకర్షించబడి సిపిఎంతో కలిసి పనిచేస్తున్నా, విద్యార్థి ఉద్యమంలో కానీ పార్టీలో కానీ. తర్వాత నేను 72 లోపల 73లో బిఏ పాస్ అయిన తర్వాత వరంగల్లో నేను ఉస్మానియా యూనివర్సిటీకి రావటం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ లోపల నేను ఎంఏ పొలిటికల్ సైన్స్లో జాయిన్ అయినా. ఆ సందర్భంగా ఇక్కడ కంప్లీట్గా ఈ ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి వాళ్ళ యొక్క డామినేషన్ బాగుండేదండి. జార్జి రెడ్డి వాళ్ళ తమ్ముడు సిరిల్ రెడ్డి, జంపాల ప్రసాద్, మైపాల్ రెడ్డి, తర్వాత పోతే కూర రాజన్న, అది మధుసూదన్ రాజు యాదవ్, ప్రదీప్, ఇట్లాంటి వాళ్ళందరూ నాకు అప్పుడు పరిచయం కావటం అయిందండి. దాంతో మేమందరం కలిసి ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళ యొక్క గూండాయిజానికి వ్యతిరేకంగా ఉండటం ఒకటి. తర్వాత మేమే మొత్తంగా ఈ రాష్ట్రం లోపల ఉన్న అన్ని జిల్లాలని బాధ్యత తీసుకొని విద్యార్థి ఉద్యమాలు నిర్మించడం, దాని ద్వారా పార్టీని నిర్మించడం దాకా వెళ్ళిపోయినామండి. అప్పుడే మాకు పుల్లారెడ్డి, చంద్ర పుల్లారెడ్డి పరిచయం కావటం కానీ, ఆయనతో ఈ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలని చర్చించటం కానీ, తర్వాత సామాజిక సమస్యని అంబేద్కర్ని ఓన్ చేసుకోకపోతే మనం ఈ కింది సెక్షన్స్లకి వెళ్ళలేమని, వర్గానికి కావాల్సిన ప్లాన్ ఉంది, వర్గరహిత సమాజం ఏర్పాటు చేయడానికి కానీ, కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మన దగ్గర ఒక ప్లాన్ లేదు కదా. అది కూడా ఉంటేనే కింది సెక్షన్స్ అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మనం దాని గురించి కూడా ఆలోచించాలని ఇట్లాంటి చర్చలన్నీ జరిగినప్పుడే ఆయనకి మాకు కొంత చర్చ కూడా జరిగింది, ఘర్షణ కూడా జరిగింది. అవన్నీ నేను నాకు తెలుసు, నేను కింద పుస్తకంలో రాశాను. అందుకోసమే ఆ విధంగా నేను నక్సలైట్ మూమెంట్ వైపు ఆకర్షించబడ్డాను. అప్పుడే నక్సలైట్ మూమెంట్ లోపల ప్రధానమైన పార్టీ అప్పుడు కూడా గ్రూపులు అప్పటికే ఏర్పడ్డాయి. ఏది 72-73 నాటికి గ్రూపులు బాగానే ఏర్పడ్డాయి నక్సలైట్లలో కూడా. అప్పుడు అన్నిటికంటే పెద్ద గ్రూపు, పెద్ద పార్టీగా సిపిఐఎంఎల్, సత్యనారాయణ సింగ్ నాయకత్వాన ఉన్నది సిపిఐఎంఎల్. ఆయన నాయకత్వం ఉన్న తర్వాత చంద్రపుల్లారెడ్డి, ఇలా రామనరసయ్య, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాంట్లోనే ఉండేవాళ్ళం. మేము కూడా దాంట్లోనే ఉన్నాం. ఇట్లా మేము పనిచేస్తున్నాం. అప్పుడు కొండపల్లి సీతారామయ్య, ఇట్లా కొంతమంది చిన్న చిన్న గ్రూపులుగా ఉండే. అప్పటికి కొండపల్లి సీతారామయ్య వీళ్ళకి ఒక పెద్ద పార్టీ కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన చిన్న గుంపుగా మాత్రం ఉండేది. వాళ్ళు తర్వాత ఇతర వాళ్ళతో కలిసి పిడబ్ల్యూజీ, పీపుల్స్ వార్ అది ఏర్పడింది. తర్వాత 2004లో మావోయిస్ట్ పార్టీ అని ఏర్పడింది. ఇది ఇట్లా వచ్చినాయి పార్టీలు ఏర్పడేది. అంటే మీరు గన్ను పట్టుకోవడం జరిగింది అడవుల్లోకి వెళ్ళి? నేను మొత్తం 5 సంవత్సరాలు కంప్లీట్గా అడవుల్లో ఉన్నారు. నేను 2.5 సంవత్సరాలకి పూర్తిగా అడవులు ఉన్నా. కానీ మిగతా 2 సంవత్సరాలు పోవటం రావటం. అయితే నాది ప్రధానంగా ఏంటంటే మేము ముగ్గురితోనే కమిటీలు ఉండేదండి.
Okay. ఎందుకంటే రహస్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, పోలీసు తెలవకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎంత ఎంత మ్యాక్సిమం సీక్రెసీ ఉండాలి. అంతే కదా. ఎక్కువ మంది ఉంటే ఒట్టిగానే లీక్ అయిపోద్ది. Leak అయిపోద్ది. కాబట్టి అప్పుడు కమిటీలు కూడా చాలా పరిమితంగా వేసుకునే Limited వాళ్ళం, committees. ముగ్గురుతోనే కమిటీ. అట్లా మైదాన ప్రాంత కమిటీ అని పార్టీగా ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించిన 3 జిల్లాలను కలిపి ఒక మైదాన ప్రాంత కమిటీ వేశారు. Okay. దాంట్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్స్గా ఉండేవాడిని. Hmm. అట్లనే దివాకరన్, గాది దివాకరన్ ఇప్పుడు ఎంఎల్ పార్టీ, ఇప్పుడు న్యూ డెమోక్రసీ పార్టీ ఆంధ్ర ఏరియా సెక్రటరీ అతను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. ఓకే. మన ఇక్కడ ఝాన్సీ అని ఉంటుంది చూడండి, ఝాన్సీ వాళ్ళ భర్త, ఝాన్సీ అంటే పిఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఓకే. ఆమె భర్తే అతను నేను వెంకటరెడ్డి అని మా బ్రదర్ ఇన్ లే, మా మిస్సెస్ వాళ్ళ అన్నే, సొంత బావ. సొంత బావమరిది బావమరిది. అతను మేము ముగ్గురతోనిగా ఒక కమిటీ ఉండేదన్నమాట. అతనే మా వెంకటరెడ్డి అని మా